మాషాల్లా తమ్ముడు లాస్ట్కి సొంత గుడికి చేరినాడు. సొంత మాషాల్లా ఎంటర్ప్రైజెస్ ద్వారా బాధ్యతలు వచ్చినాము ఇక్కడ కర్నూలు డిస్టిక్ మన కలెక్టర్ ఆఫీస్కి. ఇక్కడ మనము అర్జీ ఇచ్చినాము మేడంకి. మన ఎస్పీ ఆఫీస్కి కూడా పోయేసినాము. అక్కడ సార్ ఎవరు మమ్మల్ని అడగలేదు, అందుకే మేడం దగ్గరకు వచ్చినాము. మేము వచ్చేసి మాషాల్లా ఎంటర్ప్రైజెస్లో అమౌంట్ కట్టినాం సార్. అమౌంట్ కట్టి మేమంతా బాధ్యతలము. ఒక్కొక్కరు 1,30,000 కట్టినారు, కొంతమంది 2,30,000, 4,30,000 కట్టుకునే వాళ్ళు వాళ్ళ స్తోమత బట్టి కట్టుకున్నారు సార్. కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు, కొంతమంది బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు సార్. మాకు వచ్చేసి ఎక్కడ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాడు సార్ ఆయన. అంకుశం పసుపులేటి అంకుశం అని విజయవాడలో కొస ఏరియా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన్ని కస్టడీలో ఉన్నారు సార్. ఆయన్ని కోర్టు 28కి రిమాండ్ విధిస్తా అని చెప్పినారు సార్. బయటికి తెచ్చిన తర్వాత ఆయన కోర్టు ఏమి విధంగా చెప్తుందో అది చూసి చెప్తా అనే మాట చెప్తున్నారు సార్. మేము విజయవాడ పోలీస్ స్టేషన్ కూడా పోయి కంప్లైంట్ రాబేయడం జరిగింది. ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వచ్చి మేడంకి అర్జీ ఇవ్వడం జరిగింది సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మేమంతా అప్పులు చేసుకొని బతికే వాళ్ళము, కూలీ చేసుకొని బతికే వాళ్ళము. మా దగ్గర ఏమి ఉండదు సార్. ఏదో పని ఉంటుంది కదా, బాగుంటుంది. 1,30,000 కడితే 30,000 మిషన్కి, ₹1,00,000 పెట్టుబడికి అని చెప్పినారు సార్. ఆ ₹1,00,000 పెట్టుబడికి తీసుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మన అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తా అని చెప్పినారు సార్. ఇది మామూలుగా కూలీ టైప్ ఇస్తా అని చెప్పినారు సార్. ఏదో బాగుంది కదా, ఇంట్లో సంసారం నడుస్తుందని కట్టుకున్నాం సార్. మొత్తం ఇంత ఫ్రాడ్ జరుగుతుందని మేము అనుకోలేదు సార్. దాని గురించి అంతా బాండ్ పేపర్లతో పాటు బిల్లు పేపర్లతో పాటు మొత్తం చూపించినారు సార్. మనకు అన్నీ చూసే పోయినాం సార్. మేమంతా అది లాటరీ టైపు ₹1,00,000 కడితే 5 లక్షలు వస్తుంది, 10 లక్షలు కడితే 30 లక్షలు వస్తుంది అని లాటరీ టైప్ పోలేదు సార్. కష్టపడి పని చేసుకుందామని పోయినాం సార్. దాంట్లోకి అందరూ మమ్మల్నే చెప్తున్నారు సార్, ఎట్లా పోయి. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఎట్లయినా కానీ మాకు న్యాయం జరగాలి సార్. గవర్నమెంట్కి కూడా విన్నపం సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని తెలిసి ఉంటుంది కదా సార్. ఆల్రెడీ ఇది సీఎం సార్ దగ్గరికి పోయింది సార్. ఆయన కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సయ్యద్ మాలిక్ బాషర్ సార్, ఎమ్మిగనూర్. నా పేరు రియాజు. నేను ఎమ్మిగనూరులో డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాను. మాషాల్లా ఎంటర్ప్రైజ్ నుంచి నేను ఏప్రిల్లో చూశాను దీన్ని. ఏప్రిల్లో డిస్ట్రిబ్యూషన్ తెచ్చుకున్నాను. వాళ్ళు మాకు చెప్పింది ఏమంటే, నేను ఫస్ట్ కస్టమర్గా జాయిన్ అవ్వాలని పోయినాను వాళ్ళ దగ్గరికి. విజయవాడకు పిలిపించినారు నాకు. విజయవాడకు కస్టమర్గా జాయిన్ అవుదామంటే, లేదు మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకునేది వాళ్ళే ఫోర్స్ చేశారు నాకు. వాళ్ళు ఫోర్స్ చేసినందుకు మనం డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాము. అమౌంట్ కట్టి 5 lakhs డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలంటే